సార్ చెప్పండి శ్రీనివాస్ గారు, కొండా సురేఖ అంశాన్ని తీసుకుంటే ఏ విధంగా అనిపిస్తుంది? ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో మీ పార్టీకి చాలా డ్యామేజ్ జరిగే అంశం కనపడుతుంది. ఎందుకంటే కొండా సురేఖ కూతురు సుస్మితా పటేల్ మాట్లాడిన మాటలు, అది కూడా ముఖ్యమంత్రిని టార్గెట్ చేసి, ఏ విధంగా చూస్తారు? ఇప్పుడు కొండా సుష్మిత కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు. కొండా సుష్మిత పటేల్ కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవ ఏంది, ఆమె కాంగ్రెస్ పార్టీకి చేసిన కాంట్రిబ్యూషన్ ఏంది, ఏదైనా మండల్ కాంగ్రెస్ కమిటీకి ఏమైనా చేసిందా, వరంగల్ జిల్లాకి ఏమైనా చేసిందా, లేదా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రోగ్రాంలకు ఏదైనా ఆమె హాజరై ఆమె ఏదైనా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా కానీ కాంగ్రెస్ పార్టీ స్ట్రెంగ్తన్ కోసం ఏమైనా ప్రయత్నం చేసిందా? కానీ ఈరోజు కొండా సురేఖ గారిని ఖచ్చితంగా బర్తరఫ్ చేయవలసిన అవసరం ఉంది. లేకపోతే కార్యకర్తలందరూ కూడా ఇదే రకంగా ముక్త కంఠంతో, ఇలా మా ఎమ్మెల్యేలు కూడా ముక్త కంఠంతో ఖండిస్తూ ఉన్నారు. ఒకవేళ బర్తరఫ్ చేయకపోతే ఇది ఒక వాయి వరుసగా తయారై రేపటి నాడు పార్టీని ముంచే ప్రమాదం ఉంది. కాబట్టి ఇది మొదట్లోనే కొండా సురేఖ గారిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని నేను డిమాండ్ చేస్తున్నా. ఒకవేళ బర్తరఫ్ చేయకపోతే సొంత పార్టీ మంత్రుల మీద మీరు నిరసన వ్యక్తం చేస్తున్నారు. 100% సొంత పార్టీ ఎమ్మెల్యేలైనా, సొంత పార్టీ మంత్రులైనా, సొంత పార్టీ కార్యకర్తలైనా పార్టీ లైన్ దాటి ఎవరు ప్రవర్తించినా తప్పకుండా చర్యలు తీసుకోవాలని నేను మల్లు రవి గారిని కోరుతా ఉన్నాను, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుతాను. పోరాటం పార్టీ మీద కాదంట కదా, రేవంత్ రెడ్డి మీద కదా. ఆమె బీసీ మహిళ అని చెప్పుకుంటుంది, కానీ బీసీలకు గౌరవ ముఖ్యమంత్రి గారు 42% రిజర్వేషన్ చేసి ఇవాళ 1.5 కోటి మహిళలకు ఈరోజు కోటీశ్వరం చేసి ఇవాళ ప్రభుత్వంలోని భాగస్వాములను చేసి అదేవిధంగా పెట్రోల్ బంకులు అదేవిధంగా బస్సులకు యజమానులు చేసిన చరిత్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దక్కుతుంది. కానీ ఇలా బీసీ మహిళని చెప్పుకుంటున్న మీరు ఇలా కాంగ్రెస్ పార్టీకి మీరు చేసిన కాంట్రిబ్యూషన్ ఏంది? ఇంకొక విషయం ఏంటంటే ఆమె 4 పార్టీలు తిరిగింది. ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ, తర్వాత వైఎస్ఆర్సీపీ, తర్వాత టీఆర్ఎస్, మళ్ళా కాంగ్రెస్. ఎక్కడ కూడా వీళ్ళు స్థిమితంగా ఉండలేరు. అయినా కానీ అలాంటిది గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదరించి మంత్రివర్గంలో స్థానం ఇచ్చి ఇవాళ ఆమె కంటే ఎక్కువ కాంగ్రెస్ పార్టీకి కష్టపడ్డ మహిళా కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకులు చాలామంది ఉన్నప్పుడు కూడా ఇలా కొండా సురేఖ గారికి ఇచ్చి గౌరవిస్తే రేవంత్ రెడ్డి గారి పట్ల, మా ముఖ్యమంత్రి గారి పట్ల అనుచితమైన అనాలోచితమైన వ్యాఖ్యలు చేయడము తీవ్రంగా సభ్య సమాజం ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ముక్త కంఠంతో కాంగ్రెస్ పార్టీ ఇలా బర్తరఫ్ చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రైట్ అండి.